ఐపీఎల్ 2025 లాస్ట్ ఫేజ్కి చేరుకుంది. బట్ ఇంకా ఏ టీం అఫీషియల్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వలేదు. అయితే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ మాత్రం ఐపీఎల్ 2025 నుండి ఎలిమినేట్ అయ్యాయి. ఇక మిగతా 7 టీమ్స్లలో ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఎవరెన్ని మ్యాచ్లు గెలవాలి, ఎవరికి ఎంత ఛాన్స్ ఉంది చూద్దాం. నంబర్ 7 ఎల్ఎస్జీ. ఎల్ఎస్జీ ప్రజెంట్ 10 పాయింట్లతో 7th పొజిషన్లో ఉంది. వారికి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే వారికి 16 పాయింట్స్ వస్తాయి. 16 పాయింట్స్ సాధించిన ఎల్ఎస్జీకి ప్లే ఆఫ్కి వెళ్ళడం అనుమానమే. అదేవిధంగా వారికి ఆర్సీబీ మరియు జీటీ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్తో 3 మ్యాచ్లు ఉన్నాయి. అయితే ఆర్సీబీ జీటీతో మ్యాచ్లు గెలవడం కష్టమే. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరిగిన ఎస్ఆర్హెచ్ డీసీతో మ్యాచ్లో ఫెంటాస్టిక్ కంబ్యాక్తో ఊపు మీద ఉంది. సో ఎల్ఎస్జీ ప్లే ఆఫ్కి వెళ్ళడం అనేది దాదాపు అసాధ్యమే. నెక్స్ట్ నంబర్ 6 కేకేఆర్. ప్రజెంట్ కేకేఆర్ 11 పాయింట్స్తో 6th ప్లేస్లో ఉన్నారు. మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్స్తో ఈజీగానే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. బట్ ఏ ఒక్క మ్యాచ్ ఓడినా కష్టమవుతుంది. అయితే నెట్ రన్ రేట్ పరంగా చూస్తే కేకేఆర్తో డీసీకి, లక్నోకు దాదాపు సేమ్గానే ఉన్నాయి. సో 2 మ్యాచ్లు గెలిస్తే మిగతా టీంల పాయింట్స్ని బట్టి క్వాలిఫై అవుతుందా లేదా తెలుస్తుంది. నెక్స్ట్ నంబర్ 5 డీసీ. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో 13 పాయింట్స్తో 5th పొజిషన్లో ఉంది. మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తే డీసీ టాప్ 2 పొజిషన్లో ఉండే ఛాన్స్ ఉంది. అయితే డీసీకి ముంబైతో, జీటీతో, పంజాబ్తో మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ 3 టీంలు సూపర్ ఫామ్లో ఉండడం వల్ల డీసీ గెలవడం చాలా కష్టం. అయితే 2 మ్యాచ్లు గెలిచిన డీసీకి టాప్ 4లో ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నంబర్ 4 ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ 14 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 3rd పొజిషన్లో ఉంది. వీరికి కూడా 3 మ్యాచ్లు ఉన్నాయి. సో ఎంఐ 3 మ్యాచ్లు గెలిస్తే 20 పాయింట్స్తో కళ్ళు మూసుకొని ప్లే ఆఫ్కి వెళ్తుంది. లేదా 2 గెలిచినా క్వాలిఫై అవుతారు. కనీసం 1 మ్యాచ్ గెలిచినా నెట్ రన్ రేట్ బెటర్గా ఉండడంతో అయినా ఛాన్స్ ఉంది. సో ఈ సీజన్లో గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై కావడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. నెక్స్ట్ నంబర్ 3 గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ 14 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 4th పొజిషన్లో ఉంది. అయితే వీరికి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే 22 పాయింట్స్తో టాప్ ప్లేస్లోకి వెళ్తుంది. వీరికి మిగతా 4 మ్యాచ్లు డీసీ, ముంబై ఇండియన్స్, లక్నో, సిఎస్కేతో ఉండగా ముంబై ఇండియన్స్ ఒకటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్తో ఓడిన మిగిలిన మ్యాచ్లు గెలిస్తే టాప్ 2 పొజిషన్లో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే అలా జరిగితే నెట్ రన్ రేట్ మీద ఆధారపడడం జరుగుతుంది. ఇక 2 మ్యాచ్లు గెలిచిన 18 పాయింట్స్తో టాప్ 4లో ఉండే ఛాన్స్ ఉంది. సో జీటీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం లాంఛనమే. నెక్స్ట్ నంబర్ 2 పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ సూపర్ క్యాప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో 2nd ప్లేస్లో ఉంది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి. 3 మ్యాచ్లు గెలిస్తే ఈజీగా టాప్ 2లో ఉండే ఛాన్స్ ఉంది. 2 గెలిచిన టాప్ 4లో ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ముంబైతో జరిగే మ్యాచ్లో ఓడిన డీసీని, రాజస్థాన్ని ఓడిస్తే ఈజీగా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. కనీసం 1 మ్యాచ్ గెలిచిన 17 పాయింట్స్తో ఛాన్సెస్ ఉన్న మిగతా టీంల రిజల్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. నెక్స్ట్ నంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ప్రజెంట్ 16 పాయింట్స్తో టాప్ పొజిషన్లో ఉన్న ఆర్సీబీకి 3 మ్యాచ్లు ఉన్నాయి. మిగిలిన 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ 1 మ్యాచ్ గెలిచిన 18 పాయింట్స్తో క్వాలిఫై అవుతుంది. వీరికి మిగతా 3 మ్యాచ్లు లక్నో, ఎస్ఆర్హెచ్, కేకేఆర్తో ఉన్నాయి. ఈ 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ ఉన్న ఫామ్కి ఫేవరెట్గా ఉంటుంది. సో ఆర్సీబీకి ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఇక టాప్ 2 పొజిషన్స్కి మాత్రం ఆర్సీబీ అండ్ జీటీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే భయంకరమైన ఫామ్లో ఉన్న ముంబై ఇండియన్స్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. సో ముంబై ఇండియన్స్ కూడా టాప్ 2 పొజిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే టాప్ 4 టీమ్స్ ఏవో కామెంట్ రూపంలో తెలియజేయండి.